సూర్యోదయం కాకముందే నిద్రలేచే విద్యార్థులు, శరీరాన్ని ఇంద్రధనస్సులా వంచుతూ యోగాసనాలు, శారీరక సామర్థ్యం పెంచుకునేలా వ్యాయామాలు, లెఫ్ట్ రైట్ కమాండ్స్ కు అనుగుణంగా ఒకే తాటిపై కదిలే వందలాది అడుగులు. హైదరాబాద్లో ఎన్సీసీ 1 తెలంగాణ ఎయిర్ స్క్వాడ్రన్ ఆధ్వర్యంలో జరిగిన క్యాంపులో కనిపించిన దృశ్యాలివి. ఇక్కడ ఒకేసారి 700 మంది క్యాంపులో ఎన్సీసీ శిక్షణ తీసుకున్నారు. తమలోని భయాన్ని జయిస్తూ ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా మలుచుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. మరి ఆ శిక్షణా శిబిరంలోని విద్యార్థులకు ఇంకా ఎటువంటి అంశాల్లో తర్ఫీదు పొందారు? అక్కడి ప్రత్యేకతలు ఏమిటి? ఈ కథనంలో చూద్దాం. యువతకు క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు నేర్పించడంతో పాటు త్రివిధ దళాలపై అవగాహన కల్పించడంలో ఎప్పుడూ ముందుంటుంది ఎన్సీసీ. అందులో భాగంగానే ఎన్సీసీ 1 తెలంగాణ ఎయిర్ స్క్వాడ్రన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నాదర్గుల్లో 10 రోజుల వార్షిక శిక్షణ శిబిరం నిర్వహించారు. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో మే 15న ప్రారంభమైన ఈ క్యాంప్ ఆదివారం ముగిసింది. ఈ శిక్షణ శిబిరంలో నగర వ్యాప్తంగా ఉన్న 19 పాఠశాలల నుంచి 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో వివిధ ప్రైవేటు సంస్థలకు చెందిన స్టూడెంట్స్ తో పాటు జెడ్పీహెచ్ఎస్ కౌకూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. ట్రైనింగ్ లో భాగంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. వసతితో పాటు ఇతర ఏర్పాట్లన్నీ చేశారు. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపు జరగటం ఇది రెండోసారి. గత ఏడాది కూడా ఇలాంటి క్యాంపు నిర్వహించినట్లు కాలేజీ ప్రతినిధులు చెబుతున్నారు. క్యాంపులో భాగంగా ఉదయం నుంచే శిక్షణ ప్రారంభమవుతుంది. యోగాతో పాటు హెల్తీ రన్ తో డే మొదలవుతుంది. అనంతరం విద్యార్థులతో వ్యాయామాలు, పరేడ్ వంటివి చేయించారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అందులో రోజుకో రకం ఆహారం ఇచ్చారు. 3 పూటల పోషకాహారం అందించారు. వేసవి కాలం కావడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. ఈ ఎన్సీసీ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఎవరైతే స్కూల్ లెవెల్లో 8th 9th క్లాస్లో ఉన్నారో మరియు డిగ్రీ లేదా బీఈ బీటెక్ చదువుతున్న విద్యార్థులకు ఈ ఎన్సీసీలో జాయిన్ అయిన వాళ్ళకి ఆర్మర్డ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి చూపించడం, అలాగని వాళ్ళను ఆర్మర్ ట్రైనింగ్ ఎలా ఉంటుందనేది అలా ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓన్లీ ట్రైనింగే కాకుండా ఇక్కడ వాళ్ళ యొక్క టాలెంట్ని బహిర్గతం చేసే విధంగా, వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసే విధంగా మిగతా యాక్టివిటీస్ అన్నిటి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి స్పోర్ట్స్లో సంబంధించి ఫుట్బాల్, వాలీబాల్, త్రోబాల్, ఖోఖో, తర్వాత అథ్లెటిక్స్ ఇలాంటి ఎన్నో రకమైనటువంటి క్రీడా కార్యక్రమాలు కండక్ట్ చేయడం జరుగుతుంది. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనేది పారామిలిటరీ అంటాం. మిలిటరీకి సంబంధించిన సర్వీసుల లోపల ఈ చిన్నపిల్లలు అంటే 8th 9th 10th నుంచి ఏబీసీ సర్టిఫికెట్ లాగా చేసి వాళ్ళని ఏం చేస్తామంటే ట్రైనింగ్ ఇస్తాం. పారామిలిటరీ అంటే ఏంటంటే మిలిటరీకి రెండవ మిలిటరీ లాగా. సింగపూర్ని కనుక తీసుకుంటే సింగపూర్కి నేషనల్ సెక్యూరిటీ అని ఎలా అయితే ఉంటుందో, ప్రతి విద్యార్థి ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క ప్రతిభను వివిధ అంశాల లోపల వాళ్ళు పాల్గొని వాళ్ళ యొక్క ప్రతిభను నిరూపించుకుంటారు. 10 రోజుల్లో ఎన్సీసీ గురించి పూర్తిగా అవగాహన కల్పించారు. దాంతో పాటు త్రివిధ దళాలు, వాటి పనితీరు, కీలక సమయాల్లో సమన్వయం వంటి అంశాల గురించి వివరంగా చెప్పారు. అలాగే త్రివిధ దళాల్లోని ఉద్యోగ అవకాశాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, పరీక్షా విధానం, దేశ రక్షణలో సైన్యం ప్రాముఖ్యత వంటి అంశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్యాంపు మొదలైనప్పటి నుంచి మైదానంలో రోజు జాతీయ జెండా ఎగురవేయటం, సూర్యాస్తమయ సమయంలో జెండాను తొలగించడం వారితోనే చేయించారు. క్యాంపునకు ఎవరైనా అతిథులు వస్తే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, శిక్షణలు అంశాల గురించి విద్యార్థులే స్వయంగా వివరించారు. సో ఇది మా క్యాంప్ లేఅవుట్ అన్నమాట. సో దిస్ ఇస్ ద యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ 1 కండక్టెడ్ బై 1 తెలంగాణ ఎయిర్ స్క్వాడ్ ఎన్సీసీ. సో ఇక్కడ ఉండేది మా స్వామి వివేకానంద బ్లాక్, క్యాంప్ కమాండెంట్ ఆఫీస్ మరియు ఏఎన్ఓ కాన్ఫరెన్స్ అండ్ పిఐ స్టాఫ్ హాల్ ఉంటుంది. ఇక్కడ ఆడిటోరియంస్, కోటే అవన్నీ ఉంటాయి. 2nd ఫ్లోర్ జేడీస్ అంటే బాయ్స్ ఉండడానికి రూమ్స్ మరియు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఏఎన్ఓ వాళ్ళ రూమ్ ఉంటుంది. 3rd ఫ్లోర్లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ బ్లాక్, పిఐ స్టాఫ్ రూమ్ మరియు జేడీ లివింగ్ ఏరియా. 4th ఫ్లోర్లో ఎయిర్ మార్షల్ సుబ్రతో ముఖర్జీ బ్లాక్, ఏఎన్ఓ రూమ్, అది కూడా జేడీ లివింగ్ ఏరియా.
మళ్ళీ ఇక్కడ మనం ఉండేది దీన్ని గార్డ్ ఏరియా అంటారు. ఇదంతా ఒక పెద్ద గ్రౌండ్. ఇక్కడ పొద్దున్నే మంచి యోగా, వెనకాలేమో బర్డ్స్ చర్పింగ్, అంతా చాలా బాగుంటుంది. అంతా నేచర్గా చాలా బాగుంటుంది. నేను పర్సనల్గా చెప్పాలంటే ఆర్డీసీ 2026 కంప్లీట్ చేశాను. నేను 3 ఈవెంట్స్ ద్వారా వెళ్ళాను. ఒకటి వైపీ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఎక్కడ కెడెట్స్ పక్క దేశానికి వెళ్ళి ఎన్సీసీ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేస్తారు. ఏరో మోడలింగ్, మేము మా ఎయిర్ ఫోర్స్లో ఏరో మోడలింగ్ని ప్రిపేర్ చేసి అక్కడ గెస్ట్ లైక్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అందరికీ మా ఏరో మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎన్సీసీ క్యాంపు ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఐక్యత ఏర్పడేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా దేశభక్తితో పాటు త్రివిధ దళాల పట్ల చిన్నప్పటి నుంచి ఆసక్తి కలిగించే విధంగా వారిలో స్ఫూర్తి నింపారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సైబర్ సెక్యూరిటీ తరగతులు నిర్వహించారు. నేరగాళ్ల నుంచి మోసపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై సెషన్లు పెట్టారు. వీటితో పాటు అగ్ని ప్రమాదాలకు గల కారణాలు, వాటిని ఎలా నివారించాలి, ప్రమాదం జరిగితే వెంటనే ఎలా స్పందించాలో విద్యార్థులకు వివరించారు. సైన్యంలో చేరేవారు ఆయుధాలు ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి ఆయుధాలను అమర్చే విధానం గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులకు పైలట్ ట్రైనింగ్ మాదిరిగా ఫ్లయింగ్ కూడా చేయించారు. मैं सर इंडियन एयरफोर्स में देश के अलग अलग कोनों में मैं पोस्टिंग रह चुका हूँ देश की विषम परिस्थितियों में, और अब मेरे को भारत सरकार ने मौका दिया है कि मैं जिन जिन गुरुओं से मैंने मतलब टीचिंग की है वेपन के सेक्टर में, मैं एयरफोर्स में आर्मामेंट के अंदर अपना विभिन्न कॉलेजों में और स्कूलों में मैंने एयरफोर्स ने मेरे को पढ़ाया है। तो अभी मैं उस ऋण को उतारने के लिए मेरे को भारतीय वायुसेना के हेडक्वार्टर ने अपना एनसीसी में पोस्टिंग दी है, ताकि मैं बच्चों का जो हमारे आने वाला भविष्य है उसको संवार सकूं, उसको वो वेपन की ट्रेनिंग दे करके मेरे गुरुओं ने जो मेरे को सिखाया है उस ऋण से मैं मुक्त हो सकूं। टोटल हमारे पास 700 कैडेट्स हैं, जिसमें 384 जूनियर डिवीज़न एंड 236 जूनियर विंग के कैडेट्स हैं, जिन्होंने कभी भी अभी तक लाइफ में बहुत सारे एयरक्राफ्ट नहीं देखे हैं और कभी उन्होंने अपने हाथ से टच करके फील नहीं किया है। तो उस एयरक्राफ्ट में उनको ले जाके उनको एक्सप्लेन किए कैसे एयरक्राफ्ट फ्लाई करता है, एयरक्राफ्ट के फील लेने के लिए कि एयरक्राफ्ट का प्रिंसिपल क्या है, कैसे फ्लाइंग करता है, इंजन कौन से लगे होते हैं, क्या प्रिंसिपल्स है, और उनको थोड़ा सा अलग से एक फील दिलाने के लिए उनको उसमें बैठा के पायलट के सीट पे उनके साथ थोड़ा फोटोग्राफी कराए, ताकि उनके लिए एक मेमोरेबल रहेगा. So in this camp the cadets are trained for the weapon training, drill, yoga, PT and drone training. They are learnt about the discipline and coordination, because different school, different children are here. They stay with each other, they believe in teamwork and they coordinated with each other for each task. క్యాంపులో భాగంగా పలు అంశాలపై వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. అలాగే విద్యార్థుల్లో నైపుణ్యం, ఆలోచన శక్తి పెంచేలా ప్రతిరోజు ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ పూర్తి చేసే దిశగా వారిలో ఆత్మస్థైర్యం నింపారు. టాస్క్ లో భాగంగా రాఫెల్ యుద్ధ విమానాల నమూనాలను డిపిఎస్ కాజాగూడ విద్యార్థులు కార్డ్ బోర్డులతో రూపొందించారు. దేశం యుద్ధం చేసే విధానం, దౌత్యపరమైన సంబంధాల గురించి తెలుసుకోవటం చాలా ఆసక్తిగా అనిపిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు. క్యాంపులో పాల్గొన్న 700 మందికి స్ఫూర్తి కాలేజీకి సంబంధించిన 72 మంది ఎన్సీసీ క్యాడెట్స్ శిక్షణ ఇచ్చారు. అధికారుల సూచనతో క్యాంపునకు వచ్చిన విద్యార్థులకు అన్ని తామై చూసుకున్నారు. డ్రోన్ తయారీ, డ్రోన్ ఫ్లయింగ్ పై క్యాడెట్స్ కి శిక్షణనిచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమాలతో పాటు రాత్రి ప్రదర్శించే దేశభక్తి సినిమా వరకు ప్రతి చోట వాలంటీర్స్ గా పనిచేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు క్యాంపును విజయవంతంగా నడిపించారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఫస్ట్ డే నుంచి మేము మార్నింగ్ లేచి యోగా చేపిస్తారు 1/2 అవర్, తర్వాత హెల్తీ రన్ అవుతుంది. తర్వాత మాకు డ్రిల్ నేర్పిస్తారు. డ్రిల్లా పరేడ్ ఇంకా చాలా చేపిస్తారు. డ్రిల్ తర్వాత మాకు టిఫిన్ అవుతుంది. టిఫిన్ కూడా మంచిగానే ఉంటుంది. మళ్ళీ లంచ్ తర్వాత మాకు 2-3 అవర్స్ రెస్ట్ ఇస్తారు. తర్వాత మేము గేమ్స్ స్టార్ట్ అవుతాయి, స్పోర్ట్స్. డిన్నర్ అయిపోయినాక మాకు 1 అవర్ సినిమా చూపిస్తారు. భుజ్
అన్ని ఆర్మీ సినిమాలే చూపిస్తారు. టిఫిన్స్ కూడా బాగా పెడుతున్నారు. రోజు దోశ, ఇడ్లీ, వడ పెడతారు. మళ్ళీ రోజు ఎవ్రీడే 2 బాయిల్డ్ ఎగ్స్, 2 బనానాస్, మళ్ళీ ఎవ్రీడే చికెన్ అండ్ వెజిటేరియన్స్కి పన్నీర్, మళ్ళీ ఎవ్రీడే బార్న్విటా మిల్క్ అయితే పెడతారు. ఇక్కడ మంచిగా మాకు ఎయిర్ ఫీల్డ్ ఉంది, అంటే మీకు ఒకవేళ మంచి ఎగ్జామ్ రాస్తే మీరు ఫ్లైట్ ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఆర్మీలో కూడా మీకు గన్ షూటింగ్ ఛాన్స్ ఇస్తారు. మళ్ళీ మీకు చాలా ఫోకస్, కాన్సన్ట్రేషన్, మళ్ళీ డిస్ట్రాక్షన్ రాకుండా చూసుకుంటారు. రోజు ఒకటి క్లాసెస్ కూడా ఉంటాయి, అంటే సైబర్ సెక్యూరిటీ గురించి అన్నా, ట్రాఫిక్ పోలీస్ గురించి అన్నా, ఇట్లా మళ్ళీ ఇట్లా మోడీ సార్ ఏం చేస్తున్నారో దాని గురించి. మళ్ళీ రోజు మాకు గ్రౌండ్లో కూడా మాకు అన్ని ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటారు. వేసవి కాలం కావడం, స్కూళ్లకు సెలవులు ఉండటంతో 10 రోజుల పాటు కొత్త ప్రదేశంలో ఉండటం తమకెంతో సంతోషంగా ఉందని క్యాంపులో పాల్గొన్న విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా కొత్తగా స్నేహితులను ఏర్పరచుకోవటం, దేశభక్తి, సమయపాలన వంటి అంశాలు నేర్చుకుంటున్నట్లు చెబుతున్నారు. క్యాంపులో ఆడించిన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నాదర్గుల్ హంగర్ విజిట్ చాలా ఆకట్టుకున్నట్లు వివరిస్తున్నారు. This camp was very amazing. We did lots of stuff. We played sports. We won many games. And it was really fun playing with others, learning about teamwork and discipline. Womenకి ఎలా సెల్ఫ్ డిఫెన్స్ ఎంత ఇంపార్టెంటో అవన్నీ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నాము. Here in the camp there are many instructors who are from various fields. Like for example, someone is from weapon fitting, someone is has a very wide knowledge regarding aircrafts. మేము ఈ క్యాంప్కి వచ్చినప్పటి నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాము. మేము ఎంతో మందిని కలిసాము, సీనియర్స్, పిఐ స్టాఫ్, ఆర్మీ వాళ్ళని. మేము అన్నీ నేర్చుకున్నాము. ఒక్క రోజులో మీరు మీ టైంని మేనేజ్ చేస్తుంటే మీరు ఎన్నెన్ని పనులు చేయగలుగుతారో. మేము రోజు స్కూల్లో ఉన్నప్పుడు, హాలిడేస్ అవుతున్నప్పుడు టైం వేస్ట్ చేస్తూ పడుకొని ఉంటాము, ఏదో వేస్ట్ చేస్తుంటాం టైం. ఇక్కడికి వచ్చినంటే మేము నేర్చుకున్నాము, ఒక్క రోజులో మీరు ఎన్నైనా చేయొచ్చు పనులు. ఎన్సీసీ క్యాంప్ అంటేనే క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి విలువల గురించి తెలియజెప్పే శిబిరం. అలాంటి క్యాంపులో పాల్గొన్న 700 మంది విద్యార్థులు వీటన్నిటిపై అవగాహన పెంచుకున్నారు. ఈ ట్రైనింగ్ క్యాంపును తమ భవిష్యత్తుకు పునాదిగా మలుచుకున్నారు.